రావం సౌండ్ ఆఫ్ సోల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 5 minutes తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ మార్చ్ 6th వచ్చింది గైస్. కాకపోతే యూట్యూబ్ నుంచి మనకు కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల అందువల్ల మనం అయితే పెట్టలేకపోయాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. సౌండ్ అంటూ సౌండ్ వేవ్స్ అంటూ కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తారనమాట. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న సాంగ్ వస్తుంది గైస్. ఆ సాంగ్ కూడా కొంచెం బాగుంది, మైథలాజికల్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ కూడా కొంచెం బాగుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక 10 minutes తర్వాత మూవీ లాక్ చేయడం స్టార్ట్ చేస్తారు మామ. చిన్నగా అంటే చిన్న లాక్ చేయరు. హర్రర్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అంటున్నారు, దయ్యం అంటారు, అదంటారు, ఇదంటారు. అవేవి మనకైతే వర్కౌట్ అవ్వవు అనమాట. అంటే మనకి మూవీ స్టార్టింగ్ లో స్టోరీ ఏంటో తెలియదు అసలుకి. కాకపోతే వీళ్ళు ఏంటంటే మూవీలో దయ్యాలు చూపిస్తా ఉంటారు. మనకి ఎలా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి అసలు ఆ దయ్యాలు స్టార్టింగ్ లోనే ఎందుకు చూపిస్తున్నారు ఏంటో నాకు అర్థం కాలేదు. మరి అంటే మూవీ స్టోరీకి దానికి దీనికి ఏమన్నా రీజన్ ఉందా అంటే అసలు రీజన్ అంటే రీజనే ఉండదు కదా, దానికి లింకే ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే మూవీలో ప్రీ ఇంటర్వ్యూల దగ్గర సంతాన ధర్మం గురించి కొంచెం చెప్తారు గైస్. ఒక పంతులు చెప్తారు. ఆ సీన్ గైస్ కొంచెం బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. అంటే ఆ సీన్ లో ఏంటంటే గైస్ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక పంతులు ఉంటాడు, ఆ పంతులు డైలాగ్స్ మామ చాలా అంటే చాలా బాగా చెప్తాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటరీ తీద్దాం అనేసి ఒక విలేజ్ కి వెళ్తారు గానీ అసలు ఆ సీన్స్ మామ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలు వీళ్ళు ఆ స్టోరీని చూపించడం గైస్ అసలు అంటే అసలు బాగా చూపించలేదు. అంటే వే ఆఫ్ నరేషన్ అయితే అంత పర్ఫెక్ట్ గా లేదనమాట. గజిబిజిగా ఉంటది, ఎలా పడితే అలా చూపిస్తా ఉంటారు. మనకేంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో స్టోరీ అర్థం అవుతుంది అనమాట. అక్కడ నుంచి మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనకి అంతే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మూవీ స్టార్టింగ్ లో సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్ అంటారు అనమాట. అసలు మూవీకి దానికి ఏం సంబంధం రా అనేసి వీళ్ళు మూవీలో పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. మూవీలో ఏంటంటే ఏదో ఒక దెయ్యం వస్తుంది, మనల్ని ఏదో భయపెట్టాలని ట్రై చేస్తుంది అన్నట్టుగా చూపించారు తప్పితే ఇంకేం చూపించలేదు వీళ్ళు మూవీలో. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఆత్మల గురించి డాక్యుమెంటరీ తీద్దాం అనేసి ఒక విలేజ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, మన హీరో వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. మూవీలో 18+ ఏదైతే ఉందో అదైతే కొంచెం ఎక్కువ అనమాట. అది కూడా లాస్ట్ ఒక 30 minutes లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అదే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట మనకి. ఇంకా మూవీలో విఎఫ్ఎక్స్, సిజి, యానిమేషన్ అవేవి కూడా బాగా లేవు గైస్. చాలా అంటే చాలా బాగా చూపించాల్సింది, చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి సిజి అండ్ విఎఫ్ఎక్స్ అయితే. నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. మూవీలో ఏమైనా బాగుందా అంటే స్టార్టింగ్ లో కొంచెం బాగుంటుంది, అలాగే గుడిలో సీన్ అయితే కొంచెం బాగుంటుంది ప్రీ ఇంటర్వ్యూ లో, అలాగే క్లైమాక్స్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది అంతే. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్ పర్లేదు బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.